ఆదికాండము 1వ అధ్యాయానికి వద్దాం. మనమందరము కలిసి 16వ వచనము చదువుకుందాం. 16వ వచనం బిగ్గరగా చాటుగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఇంకే పాట ఆ చరణం ఒకటి పాడదామని. నక్షత్రములను చేశాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనములు. మీరు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతువు దేవుడవు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీలో గుప్తములు అయినాయి. మీరు అనంత జ్ఞాని అయిన దేవుడవు. మీ కార్యములు ఆశ్చర్యమైనవి, మీ ఆలోచనలు అతి గంభీరమైనవి. మీరేమైతే సంకల్పించారో ఆ ప్రకారం జరిగిస్తూ వస్తున్న దేవుడవు. అందుకై మీకు స్తోత్రాలు. ఉదయకాలం ముందు అటు దేవుణ్ణి మా స్వంత దేవునిగా కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించారు. ఈ దినాన్ని మిమ్మల్ని మేము ఆరాధించి సేవించబోతుండగా ఈ మాటలో నుంచి మా కొరకు ఏమైతే ఉద్దేశించారో మాతో మీరు మాట్లాడమని మీ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును సహాయం కోరుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సూర్యుడిని చంద్రుణ్ణి చేశాడు, తర్వాత నక్షత్రములను చేశాడు. అక్కడ మనకు సూర్యుడు చంద్రుడని ఈ భాగంలో మనకు లేదు, కానీ లేనంత మాత్రాన ఆ సూర్యుడు చంద్రుడని అనకూడదని కాదు. అవును, నిజమే, వారు సూర్యుడు చంద్రుడు. అయితే మన ప్రాముఖ్యమైన తలంపు ఆరాధనలో ప్రవేశించక ముందు నక్షత్రములు అనే తలంపు. 16వ వచనం నక్షత్రములను చేసెను. కనుక ప్రభు నక్షత్రములను చేశాడు అని. నక్షత్రములు అనేటప్పుడు సూర్యుడు చంద్రుడు కానీ ఇంకా మించి నక్షత్రములు కానీ మనం గమనిస్తే రెండు మాటలు వాడుతున్నాను. ఇప్పుడన్నీ మనం వ్యాఖ్యానించుకోలేము. ఇప్పుడు మనం చంద్రమండలానికి వెళ్ళిన వారిని, ఆయా వ్యక్తులు వెళ్తూ వాళ్ళు వస్తుంటే వాళ్ళని గురించి ఏమంటున్నాం మనం? ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆస్ట్రానమర్స్, ఆస్ట్రోనాట్స్ అంటారు. ఓకే, ఆస్ట్రోనాట్స్ అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆస్ట్రానమీని పరిశీలన చేస్తున్నారు. ఖగోళంలో ఉండే సూర్యుడు చంద్రుడు, వాతావరణ పరిస్థితులు, లేక అనేకములు మనం చూస్తాం. కాబట్టి వారిని ఏమంటారు? ఆస్ట్రోనాట్స్. కానీ మంచిదే, వారు చేసేదాన్ని ఆస్ట్రానమీ అంటారు. దేవుడు ఆదిలో సృజించాడు ఈ ఆస్ట్రానమీ అనేది. ఆయన సృజించిన దానికే ఆస్ట్రానమీ. అయితే వాటిని పరిశీలించకపోతున్న వారిని ఆస్ట్రాలజిస్ట్ అండి. ఆస్ట్రానమిస్ట్. నాకు రావడం లేదు పదం పదే పడడానికి. అయితే కొంతమంది పనికిమాలిన వారు దీన్ని ఏం చేశారంటే ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీగా మార్చారు. రెండు సంగతులు, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ మంచిది, ఆస్ట్రాలజీ చెడ్డది. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి చాలాసార్లు మనం బజార్లో పోతుంటే చెబుతూ ఉంటారు, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడే చెప్పబడుతుంది, ఎవరైనా ఫోన్ చేస్తే చాలు ఉచితంగా చెప్పబడుతుంది. ఏం చెప్తారు? మనకు జ్యోతిష్యం చెప్తాడంట, మన బ్రతుకుదేవుడు గురించి మనకు చెప్తాడంట. ముందు వాడికి తెలిస్తే బాగుండు. సరే, అందుకని ఆస్ట్రాలజీకి ఏం మనం పోవడం లేదు. కానీ
ఆస్ట్రానమీకి మనం వస్తే అందులో ఒక భాగం నక్షత్రములు అని అయితే మనం పాడిన పాటలో నక్షత్రములు 2, 3, 4, 5, 10 కాదు, నక్షత్రముల సంఖ్య 147వ కీర్తనల గ్రంథం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. చాలు. ఎన్ని నక్షత్రాలు! అబ్రాహాముతో అన్నాడు, నీవు ఆకాశం తట్టు కన్నులెత్తి ఆకాశం మీద నక్షత్రం లెక్క పెట్టు అంటే పెట్టలేకపోయినాడు. నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె చేసేదను అని అన్నాడు. అంత సంఖ్య. తర్వాత ఇక్కడ మనం దీన్ని బట్టి మనం చూస్తే నక్షత్రాలు 2, 3 కాదు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని అనేది అబ్రహాముకు తెలియదు, మనకు తెలియదు, ఒక్క దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి ఎందుకు తెలుసు? 4వ వచనం, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని. వాటన్నిటికీ ఏం పెడుతున్నాడు అంటే పేర్లు పెడుతున్నాడు. కాబట్టి వాటి పేరు పెట్టి పిలిచాడట. సరే, ఆ పేర్ల విషయానికి మనం వస్తే కనుక ఏం పేర్లు పెట్టాడు, ఏమని పిలిచాడు అని. అందుకనే దీన్ని పురాతన గ్రీకు భాషలో ఈ నక్షత్రముల సంఖ్యను వాటిని జోడియాక్ అని అంటారు పురాతన గ్రీకు భాషలో. దానికి మనం హీబ్రూ భాషలోనికి వస్తే మజ్జరోత్ అంటారు. MAZZAROTH, మజ్జరోత్. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయా? దీన్ని ఎందుకు మనం ధ్యానం చేయాలి? బైబిల్లో మాటలు ఉన్నాయి. యోబు ఏదో నిర్హేతుకంగా తాను బాధ అనుభవించినందుకు బాధపడుతూ ప్రభువైన దేవుణ్ణి ఏదో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 38వ అధ్యాయం యోబు గ్రంథం 38వ అధ్యాయం 31 నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షక కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలు నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా? ఇక్కడ వచ్చింది ఆ మాట. జోడియాక్ అని ఇంగ్లీష్లో అంటారు, పురాతన గ్రీకు భాషలో పదమే వాడతారు. ఒకవేళ మనం ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు అక్కడ జోడియాక్ అని మీకు ఏమైనా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ హీబ్రూ భాషలో మజ్జరోత్ అని ఉంది. సరే, ఈ మజ్జరోత్ అని అంటే ఇక్కడ 32వ వచనంలో తెలుగులో ఏంటంటే నక్షత్ర రాసులు. నక్షత్ర రాసులు, వాటిని మజ్జరోత్ అని అంటారు. సరే, ఇప్పుడు ఈ నక్షత్ర రాసులన్నింటినీ జోడియాక్ అనే దాన్ని గురించి మనం పదే 2 పదాలు పలక అవసరం లేదు. మజ్జరోత్ దీని గురించి మనం చెప్తే కనుక ఈ మజ్జరోత్ ఏమిటి, జోడియాక్ ఏమిటి అని అంటే, ఇది ఒక వలయాకారంలో ఒక గుండ్రని ఆ గీత మధ్యలో 12 భాగాలు మనం చూస్తాం. దాన్ని జోడియాక్ అంటారు, మజ్జరోత్ అంటాడు. అదే నక్షత్ర రాసులు. కాబట్టి ఈ నక్షత్ర రాసులు అన్నీ ఒక గుండ్రని వలయంలో అవి 12 భాగాలుగా మనం చూస్తాం. అయితే 12 భాగాలకు ప్రభువైన దేవుడు 12 పేర్లు పెట్టాడు. 12 పేర్లు పెట్టాడు. 12 పేర్లు ఇప్పుడు నేను చెప్పడం లేదు, కానీ అయితే మనకు ఆరాధన కొరకై సహాయకరంగా ఉండడానికి 3 పేర్లు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీటిని నక్షత్రముల సంఖ్య, నక్షత్రముల రాసులు అని మనం చూసాం.
ఈ 12 రాసులని మనం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని నక్షత్రాలో మనకేం తెలియదు కానీ, అయితే 12 రాసుల్లో మొదటి రాశికి మనం వస్తే కనుక, మొదటి రాశి కన్యా రాశి, దానికి ఆ పేరు. ఆ తర్వాత మనము 8వ రాశికి మనం వెళితే, 8వ రాశికి పొట్టేలు రాశి, అంటే ల్యామ్. ఆ తర్వాత 12వ దానికి మనం వస్తే దానికి లియో, LEO, లియో. కాబట్టి మొదటి రాశి అంటే మొదటి రాశి దగ్గర నుంచి అక్కడి నుంచి మనం ఆరంభిస్తే కన్యా రాశి అని మనం చూస్తాం. ఆ తర్వాత మనము 8వ దానికి వెళితే అక్కడ మనం పొట్టేలు రాశి అనేది మనం చూస్తాం. ఆ తర్వాత మనం 12వ దానికి వస్తే లియో, లయన్. లియో అంటే లయన్ అని అర్థం. చాలామంది షర్ట్ల మీద ఉంటాయి లియో అని, LEO అనేది. ఎంతోమంది షర్ట్ల మీద చూస్తుంటాం, మనం అప్పుడు చదువుతుంటాం. వాడు లియో అని ఎందుకు పెట్టాడంటే, నువ్వు సింహం రాని దొడుక్కోమని చెప్పి వాడు వ్యాపారం చేస్తాడు. వీడేమో నేను సింహం అనుకొని వీడు ఆ షర్ట్ వేసుకుంటాడు, టీషర్ట్. సరే, ఇప్పుడు 3 సంగతులు చెప్పా. అదే కన్యా రాశికి మనం వద్దాం. కన్యా రాశికి మనం వచ్చినప్పుడు ఆ చిత్రాన్ని మనం గమనించినట్లయితే, ఈ వలయాకారంలో ఉన్న ఈ 12 రాశుల్లో కన్యా రాశికి మనం వచ్చి ఆ చిత్రాన్ని మనం చూసినప్పుడు, ఆ చిత్రం ఒక కన్యక, అంటే దానికి వర్గో, VIRGO, వర్గో అంటారు. ఆ వర్గో అంటే వర్జిన్ అని అర్థం, కన్యక అని అర్థం. ఇప్పుడు ఆ కన్యా రాశి దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆ నక్షత్రముల సంఖ్యలో మొదటిదిగా మనం ఈ కన్యా రాశి నక్షత్ర రాశిని మనం చూసినప్పుడు, అక్కడ కన్యక ఒకటి కనపడుతుంది, ఒక ఆమె. అంతేకాదు, ఆ కన్యక తన కుడి చేత ఒక చిగురు అనేటువంటి ఒక ప్లాంట్ను పట్టుకొని మనం చూస్తాం. ఒక ప్లాంట్ అంటే, ప్లాంట్ అని ఎందుకంటే లేతది, ఒకటి పట్టుకొని ఉంది తన రైట్ హ్యాండ్తో. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేటప్పటికి ఆ స్త్రీ చేతిలో హార్న్ ఉంది. హార్న్ అంటే పంట, ధాన్యమును మనం చూస్తాం. షీఫ్ ఆఫ్ హార్న్ అంటే గింజల కంకులను మనం చూస్తాం. గింజల కంకులు మనకు లేవికాండంలో ఉంది. పండగల గురించి ధ్యానం చేసినప్పుడు లేవికాండంలో ఫలాల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పుకున్నాం. అక్కడ షీఫ్ అంటారు, షీప్ కాదు, షీఫ్ అంటే పనలు అని, ధాన్యపు పనులు, అది రాసుకోండి. కాబట్టి ఒకటేమో కన్యక, రెండవది ఆమె కుడి చేతులు చూస్తే ఒక బ్రాంచ్, ప్లాంట్ని మనం బ్రాంచ్ అనే పదం వాడదాం. మనం బ్రాంచ్ని మనం చూస్తాం, అరచేతిలో పట్టుకోనిది ఇట్లా. తర్వాత కింద చేతిలో, ఎడమ చేతిలో చూస్తే ధాన్యపు వెన్నులను మనం చూస్తాం, కంకులను మనం చూస్తాం. ఇది కన్యా రాశి. ఏమర్థమవుతుందండి? ఇలాగ చెబుతుంటే మీకు దాదాపుగా అర్థమై ఉండాలి. ప్రభువైన దేవుడు ఈ నక్షత్రముల సంఖ్య ద్వారానే ప్రారంభం నుంచి ప్రపంచానికి తన వర్తమానం అందిస్తూ వచ్చాడు. ఒకవేళ చివరి వర్తమానం వచ్చినప్పుడు కొన్ని తలంపులు మనకు వస్తాయి. అందుకనే ఏమిటి ఆ వర్తమానం, ఈ కన్యా రాశి ద్వారా దేవుడు ఇచ్చిన వర్తమానం ఏమిటి అని నేను ఒక వచనం చెబుతాను. నేను అది చూసి అర్థం చేసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యము మహాశ్చర్యం అయిపోయింది. అరే, దాదాపు 55-56 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకుంటున్నాను, కాబట్టి ఈ విషయం నా మనసుకి ఎప్పుడు తట్టలేదే అని చాలా బాధపడ్డాను. ఒకటి కానీ ఎక్కడలేని సంతోషం వేసి ఉప్పొంగిపోయింది హృదయం. లూకా సువార్త 1వ అధ్యాయం.
లూకా సువార్త 1వ అధ్యాయం. డె 68 నుంచి 75 కలిసి ఉన్నాయి. ఆ మధ్యలో నేను భాగం చదువుతున్నాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన. అందరూ చెప్పండి నాతో పాటు, దీనిని గూర్చి ఆయన అంటే దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. పరిశుద్ధ ప్రవక్తలు అంటే అక్కడి నుంచి ఏదో వచ్చిందని అనుకున్నాం, మోషేనో లేకపోతే ఇంకేదో ఇలాగా. అలాంటి తలంపే ఉండేది నాకు కూడా. అయితే కొంతకాలం తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు ఎవరు ఈ పరిశుద్ధ ప్రవక్తలు? ఈ పరిశుద్ధ ప్రవక్తలు మోషే కాదు, ఇంక ఏ ప్రవక్త కూడా కాదు. ఎందుకు? ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట, ఫ్రమ్ ది బిగినింగ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కనుక 4వ వచనమున ఆయన సూర్య చంద్రులను ఆకాశము నక్షత్రములను కలజేశాడు. కాబట్టి ఎప్పుడు మరి ఎవరున్నారా? ఆదాము కూడా లేడు అప్పుడు. మరి ఎవరి పరిశుద్ధ ప్రవక్తలు? ఆదిని, ఇన్ ది బిగినింగ్ బై ది హోలీ ప్రాఫిట్స్. పరిశుద్ధ ప్రవక్తలు ఆది నుంచి ఉన్నారన్నాడు. ఎవరు వారు? ఇలాంటి వచనం ఇంకొకటి కూడా ఉంది, తర్వాత మనం చూద్దాం. వారెవరో కాదు, నక్షత్రములే పరిశుద్ధ ప్రవక్తలు. ది స్టార్స్ అండ్ కన్స్టెలేషన్స్, జోడియాక్ అండ్ మ్యాజరోత్ ఆర్ ది హోలీ ప్రాఫిట్స్. వారు పరిశుద్ధ ప్రవక్తలు. ఎందుకు అనంటే, వారి ద్వారా లోకానికి దేవుడు తనను వచ్చిన సందేశం ఇస్తూ వచ్చాడు. ఏ మనిషి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి లోకానికి సందేశం అందించకముందు, సృష్టి దేవుడు చేసిన సూర్య చంద్ర నక్షత్రములు విశేషంగా ఆయన గూర్చిన వర్తమానం ప్రపంచంలో మానవాళికి అందించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకని ఆ దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు, అనంత జ్ఞాని. ఆయన కార్యములు శోధింప శక్యం కావు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమనుకుంటున్నాం మనం ఆయన గురించి? కనుక ఇప్పుడు ఈ పరిశుద్ధ ప్రవక్తలు అనే మాట నేను వారు అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆది నుంచి ఆది నుంచి ఎవరున్నారండి? ఆది నుంచి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాళ్ళు ఉన్నారు. మోషే లేడు, ఇంకా ఆదాము అప్పుడు లేడు, అసలు ఏ మనుషులే లేడు అప్పుడు. దెన్ హూ ఆర్ ది ప్రాఫిట్స్? అలాగైతే ఎవరు ప్రవక్తలు? ది స్టార్స్ ఆర్ ది ప్రాఫిట్స్. ఈ నక్షత్రములు ప్రవక్తలు, హోలీ ప్రాఫిట్స్, పరిశుద్ధ ప్రవక్తలు. సరే, నేను క్రొత్త నిబంధనలో ఒక వాక్యం మీకు జ్ఞాపం చేయడం మంచిదే, గుర్తుపెట్టుకోండి. రాసుకునేవారు రాసుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, తూర్పు దేశపు జ్ఞానులు, ది మ్యాగీస్ కేమ్ ఫ్రమ్ ది ఈస్ట్. ఆ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి యెరూషలేమునకు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ మీకెట్ట తెలిసింది? చెప్పండి. ఒక చిన్న కిటికీ తీస్తున్నా మీకు అర్థం కావడానికి. ఇందాక హోలీ ప్రాఫిట్స్ అని చెప్పుకున్న దానికి ఆధారం రుజువు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, వీ హ్యావ్ సీన్ హిస్ స్టార్. హిస్ స్టార్, స్టార్ విచ్ స్పీక్స్ ఆఫ్ దట్ మెస్సియా, ఆఫ్ దట్ కింగ్ ఆఫ్ జ్యూస్. ఆ మెస్సియాను, ఆ యూదుల రాజును కూర్చి చెప్పే ఆ నక్షత్రాన్ని మేము చూచాము. అందుకు మేము అంటున్నాం మాట. ఏం అద్భుతమైన విషయం ఇది! అవును, నిజమే. సరే, నేను ఎక్కువ లోతుగా అటు వెళ్ళను. కానీ కనుక ఈ నక్షత్రముల సంఖ్య, ఈ నక్షత్రములు పరిశుద్ధ ప్రవక్తలు ఆది నుంచి ప్రభువైన క్రీస్తును ప్రచురించుచు ప్రకటించుచు ఉన్నటువంటి వారు. అందుకై ప్రభువును స్తుతిస్తాం. కానీ మానవులు ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఈ సత్యాన్ని అసత్యానికి మార్చి
ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం అనే పనికిమాలిన శాస్త్రం ఒకటి తెచ్చి ప్రగల్భాలు పలుకుతూ నానా బీభత్సం చేస్తున్నారు ప్రపంచంలో. ప్రభుత్వాలు, నాయకులు కూడా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా ఈసారి గెలవలేవు. దేన్ని బట్టి అంటే నీ పేరు, నీ నక్షత్ర రాశి, నీ కథ, నీ టైము, దాన్ని బట్టి చెబుతున్నామంటారు. ఇంకొకరిని చెబుతా, నీవు ఖచ్చితంగా గెలుస్తావంటే వాడు ఓడిపోతాడు. వీంది ఆడిపోయింది ఈ రాశి, ఈ శాస్త్రం వీడికి. అది సైతాను యొక్క కార్యం, అపవాది యొక్క తంత్రాలు ఇవి. వాస్తవంగా ఆ నక్షత్ర శాస్త్రం ఏంటి, ఏం చెప్తుంది మీకు చెప్పా. వారు పరిశుద్ధ ప్రవక్తలు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్తను గురించి, లోకానికి రక్షణ గురించి ప్రకటించే వర్తమానికులు. అర్థమైంది కదా. ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళితే ఇప్పుడు మొదటి రాశికి మనం వచ్చాం. ఏ రాశి? ఆ రాశి వర్గో, వర్జిన్ రాశి, కన్యా రాశి అని అంటాం. కన్యా రాశి అనే టైంలో పుడితే ఆ రాశికి ఒక టైం ఉంటుందండి. 12 రాశులకు 12 టయాలు ఉంటాయి, వారాలు ఉంటాయి కొన్ని. ఆ రాశిలో పుడితే కనుక, ఆ రాశి వచ్చినప్పుడు పెళ్ళిగానోడు పోతే, కన్యా రాశి, ఆ రాశిలో పుట్టావు, నీ పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం పో అంటారు. ఇలాంటివి చాలా చెబుతుంటారు. సరే, ఇప్పుడు ఈ కన్యా రాశి ఏమిటి? అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకునిగా అందించిన కన్య అయిన మరియను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది ఆమె జన్మించినప్పుడు సంగతి కాదు, మరియ పుట్టినప్పుడు సంగతి కాదు, మరియ కన్నప్పుడు సంగతి కాదు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి కన్నా మనం వెళితే కనుక, 15వ వచనమా? రైట్, 15వ వచనం. అప్పుడు మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమును వైరము. చూసారా ఇక్కడ స్త్రీ సంతానం. ఆదికాండం 3వ అధ్యాయంలోనే, పాపం ప్రవేశించిన ప్రారంభ దినాలలోనే దేవుని ప్రణాళికలో, ఆయన జ్ఞానంలో ఇంకా ముందే ఉంది. కానీ సాతానుతో ప్రభువైన దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ పని చేసావు కదా, అయితే నీకును స్త్రీకిని, నీ సంతానము ఆమె సంతానము వైరం కలగజేస్తా అన్నది. అది స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి అందించిన కన్య అయిన మరియా. అందుకనే కన్యాకా చిహ్నం, ది సింబల్ ఆఫ్ వర్జిన్. పెళ్ళైన స్త్రీ కాదు, పిల్లలు కన్నటువంటి స్త్రీ కాదు, కన్య. కాబట్టి 6వ రాశి మొదటి రాశిగా మనం చెప్పుకుంటే అది కన్యా రాశి. కాబట్టి ప్రభువైన దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ హోలీ ప్రాఫిట్స్ ద్వారా చెప్పాడు, కన్యాక అన్నటువంటి మాట. సరే, ఇక అంతే, చాలా ఆరాధనలు. ఎందుకంటే బైబిల్ స్టడీ ఇది, వాస్తవంగా బైబిల్ స్టడీలో ఎప్పుడైనా చెప్తాం. రెండవది, ఆమె కుడి చేతిలో ఏముంది? బ్రాంచ్ ఉంది. షీ హెల్డ్ ఏ బ్రాంచ్ విత్ హర్ రైట్ హ్యాండ్. ఆమె కుడి చేత ఒక చిగురును పట్టుకొని ఉంది, దాని చిత్రానికి వచ్చి చెబుతున్నా. ఆ చిగురు ఏం చూపిస్తుంది? ఇర్మియా గ్రంథం 22, దయచేసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. 23వ అధ్యాయం 5. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించును. నీతి అను చిగురు. కాబట్టి ఆమె కుడి చేతిలో ఉన్నటువంటి ఆ చిగురు నీతి అనే చిగురు. ఇక నేను దీని గురించి మీకు ఎక్కువ చెప్ప అవసరంలే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి చిగురు. ఒకసారి తానే అన్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, నేను దావీదు వేరు చిగురును అన్నాడు. చిగురును.
కాబట్టి ఈమె చేతిలో పట్టుకొని ఆ చిగురు ప్రభువైన యేసు క్రీస్తును చూపిస్తూ ఉంది. ఆయన ఎవరో కాదు, నీతి అని చిగురు. ఆయనే నీతిమంతుడు. బైబిల్ చెబుతుంది సామెతలు 10:6లో 7లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఈ బల్ల అదే చెప్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని చేయుడి అని. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ అపొస్తలులు 1 కొరింథీ 1 ఈ మాట రాస్తారు, దేవుని మూలముగా ఆయన మనకి ఏమయ్యాడు? నీతియు ఆయన. సరే, చిగురును గురించి అంతవరకు ఇంకెక్కువ మాట్లాడండి. తర్వాత 3వ మాటకు వెళ్ళాలి. 3వ మాట ఏమిటి? ఆమె ఎడమ చేతిలో ఏం పట్టుకొనింది? చెప్పండి, ఏం పట్టుకొనింది? ధాన్యపు పనలను పట్టుకొనింది. కాబట్టి ఇదేం చూపిస్తుంది? ఈ నీతి అనే చిగురు చేయబోనటువంటి కార్యాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు వారు సాదృశ్యాన్ని వాడాడు. యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఇండలాది ఒంటిగానే ఉంటును, చచ్చినలాది విస్తారముగా ఫలించును. ప్రభు తనకు గోధుమ గింజకు పోల్చుకున్నాడు. తను విస్తారముగా ఫలించే గోధుమ గింజలు మనకు సాదృశ్యం. హెబ్రీ 2:10 తాను రక్షణకర్తను శ్రమల ద్వారా అనేక మంది కుమారులను, ఆ కుమారుడు అనేక మంది కుమారులను మహిమలోనికి తెచ్చుచూ ఉండగా ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటం ఆయనకు. కనుక అది పంటను చూపిస్తుంది. మన ప్రభువైన క్రీస్తు. పౌలు అపొస్తలుడు కూడా ఒక మాట అంటాడు. ఆయన 8వ రోమీయులు రాసిన పత్రికలో ఆయన జ్యేష్ఠ కుమారుడయ్యండి అనేక మంది కుమారులను ఆయన మహిమ తెస్తున్నాడట. ఇక్కడ అన్నాడు 8వ అనేక మంది సహోదరులను అంటాడు. ఈరోజు ప్రియులారా, ఆ పంటను మనం చూస్తున్నాం. మనము ఆ పంట. దేవునికి స్తోత్రం. ఈ 3 సంగతులే చాలిక. ఒకటి, ఇది కన్యా రాశి. మొదటి రాశిగా మనం ఆరంభిస్తే ఈ కన్యా రాశి లోకానికి రక్షకుని అందించిన కన్యకైన మరియను చూపిస్తూ ఉంది. రెండవది, ఆమె కుడి చేతిలో, ఆ కన్య తన కుడి చేతిలో పట్టుకున్న ఆ ప్లాంట్, ఆ చిగురును, మన ప్రభువైన క్రీస్తును, నీతి చిగురును చూపిస్తుంది. మూడవది, ఈయన చిగిర్చడమే కాదు, ఆఖరికి ఒక టైం వచ్చినప్పుడు ఆయన విస్తారంగా ఫలించినటువంటి వాడినిగా మనం చూస్తాం. ఆ ఫలం మనమే. ఇది మొదటి రాశి, కన్యా రాశి. రెండవ రాశికి వద్దాం. రెండవ వరుసలో రెండవది నేను అనడం లేదు, కానీ అంటే మన ఈ ధ్యానంలో రెండవది. లెక్క ప్రకారం పోతేనేమో ఇక్కడ మనం ఒకటి అనుకుంటే అది 8వ రాశి అనుకుందాం. 8వ రాశిని గురించి ఏం చెప్పాను నేను? పొటేలు రాశి. కాబట్టి ఆ రాశి నక్షత్రాలు కనుక చూస్తే కనుక అక్కడ పొట్టేలు కనపడుతూ ఉంది. అందుకనే ఆ పొట్టేలు చిత్రం వేశారు. ఈ జోడియాక్ వలయంలో పొట్టేలు చిత్రాన్ని వేశారు. పొట్టేలు 2 కొమ్ములు, దాని తలను, పొట్టేలు యావత్తును మనం చూస్తాం. కాబట్టి ఈ పొట్టేలు ఎవరు అనే విషయానికి నేను వస్తే, లేవీకాండం 8వ 2 పొట్టేలను మనం చూస్తాం. రండి, లేవీకాండం 8వ లేవీకాండం 8వ ఇక్కడ మనం 18వ నుంచి 18వ ఒక పొట్టేలును గూర్చి మనం చూస్తాం. ఏ పొట్టేలు ఈ పొట్టేలు అనే విషయానికి వస్తే, అహరోను అతని కుమారులు తల మీద చేతులు ఉంచాక బలిగా వధించి బలిపీఠం చుట్టూ రక్తమును ప్రోక్షించి ఆ తర్వాత దహన బలిగా దాన్ని అర్పించారు. కాబట్టి దహన బలి పొట్టేలు, ది ర్యామ్ ఆఫ్ బర్ంట్ ఆఫరింగ్ అనేది మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ పొట్టేలుకు మనం వెళ్దాం. రెండవ పొట్టేలు వచ్చి 22వ. అతడు రెండవ పొట్టేలును అనగా
ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని, ఇది రెండవ పొట్టేలు, ప్రతిష్ఠితమైన పొట్టేలు అని అన్నారు. అయితే ఇంగ్లీష్లో ఇంకా చాలా తెలుగులో కూడా బాగానే ఉంది, సులభంగా అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ చెబుతుంటాను అప్పుడప్పుడు. ర్యామ్ ఆఫ్ కాన్సిక్రేషన్, ర్యామ్ ఆఫ్ కాన్సిక్రేషన్, ప్రతిష్ఠిత పొట్టేలు అండి. కాబట్టి ఈ దహన బలి పొట్టేలు, ప్రతిష్ఠిత పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. ప్రభు బలులు 5 బలులను మనం చూస్తాం. 5 బలులో మొదటి బలి ఏంటండి? దహన బలి మనం చూస్తాం. ఆ తర్వాత మనకు వస్తుంది పాప పరిహారార్థ, అపరాధ పరిహారార్థ బలి మనకు వస్తుంది. కాబట్టి 2 పొట్టేళ్ళు కూడా మన ప్రభువైన క్రీస్తుని ఏమని చూపిస్తున్నాయంటే, ఇక్కడ అన్నాడు కదా వధించి అనే మాట అన్నాడు కదా, వధించి 19వ వచనంలో, 8వ అధ్యాయం 19వ వచనంలో. ఆ తర్వాత వచ్చే పొట్టేలను కూర్చోడు వధించి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి కన్నా మనం వెళితే అక్కడ మనం చూస్తావేమని, నేను చూడగా వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను నేను ఐ హ్యావ్ సీన్ ది ల్యాంబ్ దట్ వాజ్ స్లెయిన్డ్ అన్నాడు. వధింపబడి ఉన్న గొర్రె పిల్లని నేను చూచాను, పొట్టేళ్ళు నేను చూచాను అన్నాడు. అవును, నిజమే. అంతేకాదు, ఈ పొట్టేలు మన పాప పరిహారార్థంగా స్థిరలో ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకనే పౌలు ఆయన గురించి వ్రాస్తూ 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తును మన కోసము, రైట్, మీరు లైన్లోనే ఉన్నారు, రాసుకున్నారా ఏంటి? అక్కడ బైబిల్లో రాసుకోమని నేనే చెప్పాను. పాపముగా చేసిన కాదు, పాప పరిహారార్థ బలిగా చేసిన. కాబట్టి 8వ రాశిలో పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన పాప పరిహారార్థమై వధించబడిన వానిగాను, మన పాపం నుంచి మనం పరిశుద్ధపరచువానిగా చూస్తాం. దానికి ఇంకొక వచనం కనుక చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎవరు చదవండి దయచేసి. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేశాడు? శుద్ధి చేశాడితే. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ రాశిలో, ఆ పొట్టేలు రాశిలో, ఆ నక్షత్రముల రాశిలో గుర్తుకు పొట్టేలైతే ఇది మన ప్రభువైన క్రీస్తుని గురించి ఆ రాశి ప్రకటిస్తూ ఉంది. సరే, చాలు అంతవరకు. అయితే తర్వాత చివరి రాశికి మనం వెళ్దాం. అంటే మనం అనుకున్నది 12వ రాశికి మనం వెళితే నక్షత్రముల రాశులు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు చివరి రాశికి మనం వెళ్తే ఏం రాశి అది చెప్పండి. కాబట్టి ఆ చివరి రాశి యొక్క సైన్, గుర్తు ఏంటి అని అంటే లియో. లియో అంటే లయన్ అని అర్థం. కాబట్టి ఆ వలయంలో ఈ రాశిని మనం చూస్తే ఆ రాశికి చిహ్నం గుర్తు ఏంటంటే సింహము. సింహపు గుర్తు ఏం చూపిస్తూ ఉంది అనే విషయం 2-3 మాటలు చెప్పిపోయి. సింహపు గుర్తు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గ్రంథమును విప్ప శక్తి గలవాడు ఎవడు లేకపోయేటప్పుడు యోహాను ఏడ్చుతూ ఉంటే అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు అన్నాడట, నీవు ఏడవకము, దావీదు చిగురైన యూదా గోత్రపు, వాడు ఆ పదం వాడాడు, ఈ పదం, యూదా గోత్రపు సింహం. సింహం ఏమైనాడు? ఒకరు బిగ్గర చదవండి, అర్థమేంటి ఏమైనాడు? 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పటికై ఏం పొందాడు? జయం పొందాడు. కాబట్టి ఈ లయన్, లియో, ఈ నక్షత్ర రాశి ఏం చూపిస్తుందంటే జయమును చూపిస్తుంది. అవును, నిజమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. మరణమును జయించినాడు, మరణం యొక్క బలగల అపవాది జయించినాడు.
ఆయన జీవించుచూ ఉన్నాడు. ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని. అంతేకాదు ఆ సింహమును గూర్చి నేను మరొక మాట కూడా, మరొక తలంపు కూడా జ్ఞాపకం చేస్తే, ఈ సింహంను గూర్చి 4 సువార్తికులు 4 రకాలుగా రాశారు. వాళ్ళు 4 గుర్తులు ఇచ్చారు. యూదా గోత్రపు సింహం మత్తయి సువార్త చూపిస్తుంది. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎక్కువ ఏం ధ్యానం చేయబడం లేదు. కానీ అప్పుడు యూదా గోత్రపు సింహం అనే విషయానికైనా మనం వస్తే, యాకోబు ప్రవక్త ఆదికాండం 49వ అధ్యాయంలో ఆ యూదా గోత్రపు సింహాన్ని గురించి పలికిన మాటను మనం చూద్దాం రండి. ఇక్కడ జయించడమే కాదు, ఇంకొక తలంపు కూడా మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ వచ్చాను ఇక్కడికి. 9వ వచనం, యూదా కొదమ సింహం. యూదాను గురించి మాట్లాడాడు యాకోబు. యూదా దేనికి పోల్చాడు? కొదమ సింహము. తర్వాత, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి అన్నాడు. తర్వాత, సింహం వలన గర్జించు ఆడు సింహం వలన అతను కాళ్ళు ముడిచి పండుకొనెను, అతని లేపవాడేవాడు. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెచ్చిన విజయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూచాం. ప్రవక్త కూడా ఆ మాటలు చెప్పాడు ఇక్కడ యాకోబు. ఆ తర్వాత వెళ్దాం 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై. ఇక్కడ ఏం మాట్లాడాడు? రాజదండాన్ని గురించి మాట్లాడాడు. రాజదండం. కాబట్టి సింహము ఏం చూపిస్తుందంటే, ఒకటి జయించడమే కాదు, ఆ సింహము రాజదండాన్ని మనకు చూపిస్తూ ఉంది. రాజరికపు అధికారం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈయనను సిలువేయండి. ఎందుకురా? మీ రాజుని నేను సిలువ వేయమంటారంటే, వేయండి. మా ఆయన కాదు, మాకు రాజు కైసరు అన్నాడు. కాబట్టి సిలువ వేసిన తర్వాత ఆ సిలువ మీద ఏం పెట్టాడు? యూదుల రాజయుడ నజరేయుడైన యేసు. ఆ పేరు ఎందుకు రాసావు? తుడి పెట్టేసేయండి. వీడన్నాడు పిలాతు, నేను రాసింది ఏదో రాశాను, పోండ్రా ఏం చేసుకుంటారు అన్నాడు. కాబట్టి ఏమని రాసిపెట్టాడు? యూదుల రాజు అని రాసిపెట్టాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజరికాన్ని, రాజ్యం చేయబో రాజాది రాజునుగా మనకు చూపిస్తుంది అని మరొక తలంపు చెబుతాను. ఆ 3వ రాశి, చివరి రాశిలో మరొక తలంపు ఏంటి అంటే, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను మనకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఇది 2వ రాకడను మనకు చూపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. ఈ 2వ రాకడ ఆయన వస్తాడు. అయితే చివరిగా వచ్చే 2వ రాకడ అన్నప్పుడు ఆయన శరీర రీతిగా భూమి మీదకి వచ్చే రాకడను గురించి నేను మాట్లాడుతున్నానండి. మొదటి అంతస్తుగా మధ్యాకాశానికి వస్తే దొంగవలె సంఘం భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడడం దాని గురించి నేను మాట్లాడంలా. 2వ రాకడలో 2 అంతస్తులు ఉన్నాయి. అది మొదటిది సంఘం కొరకు వస్తాడు మధ్యాకాశానికి. అయితే రెండవదిగా ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎలాగొస్తాడో తెలుసా? సింహంగా వస్తాడు. ముందు వచ్చినప్పుడు సాత్వికుడును, దీనుడును, రక్షణ గలవాడునై గార్ధబవును, గార్ధపిల్లను ఎక్కొచ్చాడు. అయితే చివరిగా వచ్చేట పెట్టేస్తున్నాడు ఆయన. రాజులకు రాజుగా, ప్రభువుగా వచ్చేటప్పుడు ఆయన శత్రువు మీద పడాడు, చీల్చి చెండాడేవాడుగా వస్తున్నాడు. ఇది యేసు ప్రభువుని యొక్క 2వ రాకడ. ఆ చివరిలో పెట్టారు ఒక సింహాన్ని, అది బైపాస్ చివరిలో రామ్నగర్ రోడ్లో. అదేమో ఇట్లుంది. మన సింహం ఇట్లా లేడు, మన సింహం ఇట్లా ఉంది. అర్థమైందా? దానికి దీనికి తేడా ఏంటి? అదేందో ఎగురుతుంది ఆకలేసి. అయితే ఇది
పడింది, ఇక్కడ పడింది, శత్రువు మీద పడింది. ఆ శత్రువే క్రీస్తు విరోధి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ రాకడలో అది జరగబోతుంది. 110వ కీర్తన గ్రంథంలో దావీదు ఒక మాట రాస్తాడు అక్కడ. ప్రభువు నా ప్రభుతో ఇలాగ సెలవిచ్చాడు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. ఆ శత్రువు వాడే క్రీస్తు విరోధి. కాబట్టి శత్రువు ఒక సింహాసనం, పాదపీఠం. అందుకే నేను చెప్పా, మన సింహం ఇట్లా లేడు, మన సింహం ఇట్లా ఉన్నాడు. అడ్డోడు శత్రువు మీద పడతాడు, ఖచ్చితంగా పడతాడు, చీల్చి చెండాడతాడు, వాని రాజ్యంను కూలదోస్తాడు. ఆ తర్వాత తాను రాజ్యంను స్థాపించబోతున్నాడు, రాజాదిరాజుగా తాను ఏలబోతున్నాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. మనకు రావడం, మన కొరకు, అలాగే తిరిగి మళ్ళీ భూమి మీదకి లేఖనాలు చెబుతున్న ప్రకారం రావడం. కాబట్టి నక్షత్రముల సంఖ్యను వాటికి అన్నిటికీ ఆయన ఆ పేర్లు పెట్టి ఉన్నాడు. 3 పేర్లు చూసాం మనం. ఏం పేరు చూసాం? 3 పేర్లు: కన్యా రాశి, పొటేలు రాశి, సింహం రాశి. సింహరాశి అంటారు కదా, సింహరాశి. కాబట్టి ఈ తలంపులు మన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆశ్చర్యం, ఈ నక్షత్రములు ఆది నుంచి పరిశుద్ధ ప్రవక్తలుగా ప్రపంచానికి, లోకానికి వర్తమానం అందిస్తూ వచ్చాయి. కానీ అయితే లోకము ఆ వర్తమానాన్ని అర్థం చేసుకోలే, అంగీకరించనులే. దానికి బదులుగా తిరుగుబోడు చేసి వారి జ్ఞానాన్ని ఆదా చేసుకొని ఇలాంటి దాన్ని ఒక జ్యోతిష్య శాస్త్రంగా మార్చే పనికిమాలిన వారినిగా లోకమును, మానవాళి దిద్దే శత్రువులు కార్యాలు అనేకములు ఈనాడు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. అటు దాని నుంచి మనల్ని విడిపించాడు. ఈరోజు మనం ఎరుగుతున్నాం. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును మనం